ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలా సార్లు డేట్ కూడా మారింది. అందుకే ఈసారి ఖచ్చితంగా చెప్పిన తేదీకి చెప్పినట్లుగా వస్తామంటున్నారు పవర్ స్టార్. హరిహర వీరమల్లు విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు. అప్పుడెప్పుడో కరోనా సమయంలో మొదలుపెట్టిన ఈ సినిమా 4 ఏళ్లు అండర్ ప్రొడక్షన్ లోనే ఉంది. చివరికి మే 9న విడుదల తేదీ కన్ఫర్మ్ చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. ఈ చిత్రం డబ్బింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. కాగా ఈ వారంలో పవన్ కళ్యాణ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కి అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా డబ్బింగ్ సెటప్ కూడా ఏర్పాటు చేశారంట. పవన్ కేవలం ఇంకా కొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఇస్తే సినిమా పూర్తయిపోతుంది. కోవిడ్ పాండమిక్ టైంలో జనసేన పవన్ కళ్యాణ్ కమిటైన చిత్రాల్లో హరిహర వీరములు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ సెట్ మీదకు వెళ్ళింది. గత 4 ఏళ్లుగా నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఇంకా షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. ఈలోగా క్రిష్ పక్కకు తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే అనేక రిలీజ్ డేట్లు మారాయి. ఫైనల్ గా సమ్మర్ కానుకగా మే 9న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికైనా వస్తుందా అంటూ అభిమానులు అనుమానిస్తున్నా మేకర్స్ మాత్రం ఈసారి ఆన్ టైం పక్కా అంటున్నారు. 4 రోజులు మినహా హరిహర వీరములు షూటింగ్ పూర్తయిపోయింది. మే 9వ తేదీపై ఆల్రెడీ మాస్ మహారాజ్ రవితేజ కర్చీఫ్ వేసి ఉన్నాడు. ఆయన నటిస్తున్న మాస్ జాతర సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. కానీ అదే డేట్ కి హరిహర వీరములను దింపుతున్నట్లు అనౌన్స్ చేశారు. సితారా నాగవంశి తన చిత్రాన్ని పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీగా విడుదల చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి వీరమల్లికి సోలో రిలీజ్ దొరుకుతుందని అభిమానులు భావిస్తున్నారు. మే 9 అంటే 50 రోజుల సమయం ఉంది. అందులో పవన్ ఒక 10 రోజులు ఈ సినిమాపై కాన్సన్ట్రేషన్ చేసినా చాలు, వీరమల్లు పనైపోతుంది. ఆ నమ్మకంతోనే అనుకున్న తేదీకి వస్తామంటున్నారు మేకర్స్. పవన్ కూడా ఈ సినిమా నుంచి ఫ్రీ అవ్వాలని చూస్తున్నారు. ప్రమోషన్ మాత్రం పవన్ కళ్యాణ్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారంట దర్శక నిర్మాతలు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం పవన్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పైగా ఇది హరిహర వీరములు పార్ట్ 1 మాత్రమే. పవన్ ఇప్పుడున్న బిజీకి రెండో పార్ట్ ఇప్పట్లో రావడం అయితే కష్టం.